యెషయా గ్రంథం 51:2 ఇలాగున రాయబడి ఉంది. చదువుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించుడి అని యెషయా ప్రవక్త ప్రవచించడం జరిగింది. ఈ శుభవేళ మనం ఆలోచించే సంగతులు చాలా ఉన్నాయి. రోజు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. ఆలోచించకుండా మనం ఎప్పుడూ కొనసాగం. రకరకాల పనికి వచ్చే ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు సమయాన్ని పాడు చేసే ఆలోచనలు ఉంటాయి. చాలాసార్లు ఆలోచిస్తూనే ఉంటాం, అనేకులకి ఆలోచన చెబుతూనే ఉంటాం. కానీ ఈ శుభవేళ మీరు ఆలోచించవలసిన ఒక సంగతి ఉంది అని పరిశుద్ధాత్మదేవుడు చాలా తేటగా చెబుతూ ఉన్నాడు. మరొక్క మాట చెప్పాలి అంటే, ఆ పరిశుద్ధాత్మదేవుడు చెప్పిన మాటలు వింటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి అంటే, మీ తండ్రి ఒక ఆయన ఉన్నాడుగా, విశ్వాసులకు తండ్రి. ఆయన పేరు అబ్రహాం. ఆయన గురించి మీరు ఆలోచించండి అని దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని అబ్రహాముల గురించి ఆలోచించాలి? ఎందుకని దేవుడు అతని గురించి ఆలోచించండి అని ఎందుకు చెబుతున్నాడు? మనం ఆలోచించింది మన ఆత్మకు మేలు కలుగు చేయాలి. మనం ఆలోచిస్తే మన మార్గానికి దారి కలగాలి. మనం ఆలోచిస్తే అభిషేకాన్ని మిండుగా పొందగలగాలి. కానీ వ్యర్థమైన ఆలోచనలతోనూ మనం నడిచామనుకోండి, మన ప్రాణాత్మ దేహాలకు క్షేమం ఉండదు. అందరేమో యేసు ప్రభువును వెంబడిస్తూ, ఆయన మెస్సయ్యా అని కొంతమంది, స్వస్థపరిచేవాడని కొంతమంది, ఇలా పొగుడుతూ వెంబడిస్తూ ఉంటే, కొంతమంది వ్యక్తులు మీటింగ్ పెట్టి ఆయన్ని ఎలా సంహరిద్దాం అనే ఆలోచనలో పడ్డారు. అంటే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు మంచి కొరకు ఆలోచించరు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నాం మనం, మన జీవితాలు దీవించబడే ఆలోచనలో ఉంటున్నామా? దేవుని సందులో మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకునే ఆలోచనలో ఉన్నామా? రెండు గుంపుల వాళ్ళు గుళ్ళో ఉంటారు. అదే చేలో గోధుమలు ఉంటాయి, అదే చేలో గురుగులు ఉంటాయి. గురుగులు చూస్తే చాలా సంబరంగా రంగులుగా కనబడుతూ మేము ఇక్కడే ఉన్నాం అనిపిస్తాయి. కానీ గోధుమలు గురుగులు ఒకే చోట ఉన్న ఒకరోజు వచ్చాక గురుగుల స్థానం వేరుగా ఉంటుంది, గోధుమల స్థానం వేరుగా ఉంటుంది. కనుక మనం ఆలోచించే ఆలోచనలు ఎవరి గురించి ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం? బైబిల్లో 170 సార్లు రాయబడింది, ఆలోచించండి పలానా సంగతి అని. అలా ఆలోచిస్తే మనకు జీవితం సరిపడా సందేశం ఉంది. కానీ వ్యర్థంగా యేసు ప్రభుని ఎలా సంహరిద్దాం అనే ఆలోచన. జీవితంలో జనమంతా ఆయన వెనక వెళ్ళిపోతున్నారే, దీనికి పరిష్కారం ఏమిటని ఆలోచన. మనం చాలాసార్లు వ్యర్థమైన ఆలోచనలతో జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఈ రాత్రి పెద్దవాడుగా, ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ మీకు నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? మీ తలంపులు, మీరు ఆలోచించేది మీకు రాబోయే రోజులకు మంచి జరుగునుగాక, క్షేమం జరుగునుగాక. మీరు ఆలోచించేది మీ జీవితానికి దారిగా మిగిలి నిత్యత్వంలో అడుగుపెట్టడానికి అవకాశం కలిగించునుగాక. సరే, ఇంతకీ అబ్రహాముల గురించి మీ తండ్రి గురించి ఆలోచించమన్నాడు కదా, ఏం ఆలోచించాలి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. అదేమిటో తెలుసా? 8వ వాక్యాన్ని చదువుతారు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న. అక్కడి నుంచి మీరు అండర్లైన్ చేసుకోవాలి. అబ్రహాము అని మొదలు పెట్టండి. అబ్రహాముల గురించి ఒక మాట ఇక్కడ రాయబడింది. అబ్రహాము తాను పొందవలసిన స్వాస్థ్యమును పొందనయున్న ప్రదేశానికి బయలు వెళ్ళాను. ఈ పాఠం మనకు నేర్పేది ఏమిటంటే, అబ్రహామునకు దేవుడు గొప్ప స్వాస్థ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది సంఘ సభ్యులై శరీరం అని యేసు శరీరంలో అవయవాలుగా మారి ఆ మార్గంలో నడిచే వాళ్ళందరికీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనకు కూడా ఆయన స్వాస్థ్యం ఇవ్వబోతా ఉన్నాడు. మనం ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి అబ్రహాము నడిచినట్లుగా నడవగలుగుతున్నామా?
తేలిగ్గా తెలుగు భాషలో అర్థమయ్యేది ఏమిటంటే మనం భక్తి చేసేది పరలోకం కోసం, మనం పరలోకంలో వెళ్ళాలి. భక్తులు చెప్పినట్టుగా అక్కడ జీవాహారం ఉందని, సింహాసనం ఉంటుందని, అక్కడ సూర్యుడు ఉండడని, అక్కడ బలమైన కార్యాలు జరుగుతాయని, దైవ సంబంధమైన ఆరాధన ఉంటుందని అనేక విషయాలు విన్నాం. అయితే అబ్రహాము పొందే స్వాస్థ్యాన్ని మనసులో పెట్టుకొని ఆ స్వాస్థ్యం కొరకట నేను ఎక్కడికి వెళ్ళి స్వాస్థ్యం పొందాలి అనుకున్నాడో దాని కొరకు మాత్రమే అతడు బయలుదేరాను. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, మొన్నటిదాకా పాపంలోనూ, శాపంలోనూ, కన్నీళ్లలోనూ, దరిద్రలోనూ, అవమానంలో ఉన్నాం. మహాకనికరం సువార్త వచ్చింది. ఈ సువార్త ద్వారా మనం అంతా ఏ సేవకుడైన వాక్యం చెప్పాడు, సువార్త ద్వారా రక్షించబడ్డాం, దేవుని సొత్తుగా మారాం. ఇప్పుడు మనం వెళ్ళవలసిన ఒక దేశం ఉందిగా, అది పునాదుల పట్టణం. ఆ దేశానికి వెళ్ళాలి. అయితే అబ్రహాము వెళ్ళినట్టుగా వెళ్ళగలుగుతున్నామా? స్వాస్థ్యం కలగాలని అందరూ చేతులు ఎత్తుతాం, స్వాస్థ్యం కలగాలని ప్రార్థన చేస్తాం, పక్కన వాళ్ళకంటే మనకు ఎక్కువ దీవెనలు కావాలని ఆరాటపడతాం. తప్పేం కాదు. కానీ దేవుడిచ్చే స్వాస్థ్యం, దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అపరిమితమైన కృప పొందడానికి మనం సాగి వెళుతున్నామా, ఆగి ఉంటున్నామా? ఈ మాట కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. మన జీవితంలో 2025 అనే సంవత్సరం అనుగ్రహించబడింది. అవునా కాదా? అవునన్న వాడు చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన ఉచితం ద్వారా మనకి ఈ కృప అనుగ్రహించి 25 అనే సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఆరోగ్యంగా ఉన్నావు కనుక అడుగు పెట్టలా. ఈ సంవత్సరంలో నిన్నేదో ఘనమైన వ్యక్తిగా మార్చాలని ఆయన కోరుకోవడం కాదు. ఆయన ఆలోచన ఏమిటో తెలుసా? ఈ సంవత్సరం అయినా నీ స్వాస్థ్యం కొరకు నువ్వు పరుగెత్తాలి అని, నీ స్వాస్థ్యం కొరకు నువ్వు పరిగెత్తే వ్యక్తిలాగా ఉండాలి అని దేవుడు ఈ సంవత్సరం కొన్ని వాగ్దానాలు చేశాడు. ప్రతి సంఘంలో వాగ్దానాలు తీసుకుంటారు, వాక్యం చదువుకుని వాగ్దానాలు పొందుతారు. ఈ సంవత్సరం దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, తలాంతులు ఉంటాయి, కృప ఉంటుంది, అభిషేకం ఉంటుంది, దాచిన మేలు ఉంటుంది, సిద్ధపరిచిన మేలు ఉంటుంది. ఇవన్నీ దేవుడు మన కొరకు ఈ 2025 అనే సంవత్సరంలో సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దీవెనలు పొందడానికి నిన్ను బతికిచ్చాడు. నన్ను బతికిచ్చింది ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం ఆయన ప్రణాళికలో ఉన్న దీవెనలన్నీ మనం పొందుదుముగాక. చెయ్యెత్తి 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్ అంటే దాని అర్థం ఏంటి? ఈ సంవత్సర దీవెనలు నీ సొంతం కావాలి. కృప అవ్వచ్చు, కృప వరాలు అవ్వచ్చు, దేవుని అభిషేకం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, జీవితం కావచ్చు, ఏదైనా సరే ఈ సంవత్సరం నీ ఎదుట ఉంచబడింది. దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. మరి స్వాధీనం చేసుకోవడానికి అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి అంటాడు, యాకోబుని జ్ఞాపకం చేసుకోండి అని రాయలా, లేదు ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడని రాయలా. తండ్రి అయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి. అతడు తన స్వాస్థ్యాన్ని ఎలా పొందాడు? ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దైవ దీవెనలు మన ఇంటి దాకా వచ్చినాక ఎందుకు పొందలేకపోతున్నాం? దేవుని మందిరానికి వచ్చి మోకరించాక గుప్పిలు విప్పేవాడు సంచరిస్తూ గుప్పిలు విప్పుతుంటే ఆ పక్కన వారికి కలుగుతున్న దీవెనలు నీకెందుకు కలగటంలా? ఒకసారి దేవుడు మనకు సిద్ధపరిచినవి ఎన్నో ఉన్నాయి. ఆయన సిద్ధపరిచిన ఈ సంవత్సరం రకరకాల దీవెనలన్నీ సిద్ధపరిచిన మేలు, దాచిన మేలు అనే పదాల్లో దాచాడు. అవన్నీ మనం పొందడానికి ఈ లోపంలోకి అడుగుపెట్టాం. మరి ఈ సంవత్సరంలోనైనా అది పొందాలని తపనుంటే బయలుదేరాలిగా, సంపాదించాలి. దేవుని దీవెనను నేను సొంతం చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా నువ్వు బయలుదేరి వెళ్ళాలి, అవి సొంతం చేసుకోగలగాలి. ఈ రాత్రి ముగింపులో ఈ కుడికలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమిటంటే, ఇచ్చేవాడున్నాడు, దానకర్త నిలబడ్డాడు, గుప్పిలు విప్పగలిగిన వాడు, అడిగిన దానికంటే ఎక్కువ చేయగలిగిన వాడు. కానీ నువ్వు పొందుకోవడానికి దగ్గరకు వెళ్ళకపోయినా, చేతులు చాపకపోయినా నీ జీవితంలో అంతకు మించిన శనేశ్వరుడు ఎవ్వరూ ఉండడు. కనుక ఈ రోజున ఆత్మ సంబంధమైన ఒక కదలిక సంఘంలో మొదలవునుగాక, ఆత్మ సంబంధమైన కార్యాలు మొదలవునుగాక. నాకు ఇచ్చిన ఆయుష్లోనే నేను ఆయన దాచిన, ఇచ్చిన, సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నేను పొందేందుకు బయలుదేరతాను. ఈ రోజు నుంచి నేను పయనం చేస్తాను అనే ఒక నిర్ణయానికి రండి. అద్భుతాలు జరగబోతున్నాయి, కృప ఆవరించబోతా ఉంది. అందుకని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవలసింది, మీ తండ్రి అయిన
అబ్రహామును జ్ఞాపకం చేసుకొనుడి. ఇప్పుడు కొన్ని వాక్యాలు మీ జ్ఞాపకం చేస్తాను. ఈ అబ్రహాము అది ఎలా స్వాధీనం చేసుకోగలిగాడు చదువుదాం. 15వ అధ్యాయం ఆదికాండం మొదటి నుంచి చాలా తేటగా కనబడతా ఉంది. ఒక్కసారి ఆ వాక్యాన్ని చదివితే, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. నేను చెప్పే మాట కొంచెం ఓపికగా వినండి. ఈరోజు అబ్రహాము భయపడతా ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఇక నాకు వారసుడు లేడుగా, అదొక భయం. మరో విచిత్రమైన అనుభవం ఏంటంటే, అంతకుమునిపే సొదొమ గొమొరకు వెళ్ళినప్పుడు జరిగిన విపత్తులన్నీ తెలుసు. అక్కడికి వెళితే జయాపజయాల మధ్యలో పోరాడాడు. మరలా శత్రు భయం ఒక పక్కన ఉంది. ఇక్కడ అంటాడు కదా దేవుడు అతనితో మాట్లాడుతూ, భయపడబాకు, కానీ కొన్ని విషయాలు నేను నీతో చెబుతా. అదేమిటో తెలుసా? నేను నీకు కేడుముగా ఉంటాను, నీ బహుమానము అత్యధికం అవుతుంది. తర్వాత అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వారసుడు లేనివాడిని కదా అని తన బాధను వ్యక్తం చేశాడు. బాధపడుతున్నాడు. తర్వాత ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తెగును కదా. ఇక చరిత్ర అంతా చదివితే, కంగారు పడతావు ఎందుకు, నా మాట విను, బయటికి రాని పిలిచాడు. బయటకు వచ్చాక ఆకాశ నక్షత్రాలను చూసి లెక్కబెట్టు అన్నాడు. లెక్క పెట్టడం సాధ్యం కాల. ఈ అధ్యాయం అంతా ముందు మీరు జాగ్రత్తగా వింటే, అబ్రాహాముకు భయం ఉంది, అబ్రాహామునికి వేదన ఉంది, అబ్రాహానికి కన్నీడు చరిత్ర ఉంది, అబ్రాహాముకి చెప్పుకోలేని మూలుగుతో ఉన్న వేదన ఉంది. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, మీరు దూరాన ఉన్నా, దగ్గరే ఉన్నా, లైవ్లో ఉన్నా, మూలుగుతోనూ వేదనతోనూ కలవరంతో బ్రతకని వ్యక్తులు ఎవరు? ఆస్తులు ఉంటాయి, మూలుగుతానే ఉంటారు. జీవితంలో అందరూ ఉంటాయి, అవస్థలు ఉంటానే ఉంటాయి. జీవితం పైన సాగినట్టే ఉంటుంది, బంధకాలు ఎక్కువైనట్టే ఉంటాయి. మన దగ్గర ఉన్నట్టే ఉంటారు, గోతులు తవ్వినట్టే కనబడుతుంటారు. విలువ లేని జీవితం జీవిస్తున్నా, కృంగిపోయినా, కలవరపడుతున్నా, ఒంటరిగా మిగిలిపోయినా, నీకు కన్నీళ్ళే కాపురమైపోయినా, ఎటు చూసిన చికాకులు, భయంకరమైన వేదన ఉన్నా, ఈ రాత్రి నా దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. నా దేవుని హస్తం నిన్ను తాకబోతా ఉంది. నా దేవుడు తన బాహును చాపి వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆకాశ నక్షత్రాలు లాంటి సంతానాన్ని దయచేస్తాను. నేను నీకు కేడుమగా ఉంటాను. నేను నీకు ఆయుధంగాను ఆభరణంగా ఉంటాను. అన్నిటికంటే నీ సంతానాన్ని దీవెనకరంగా మారుస్తాను అని భయాన్ని తొలగిస్తూ, సమస్యను పరిష్కరిస్తూ, కృంగిన వారిని లేవనెత్తుతూ, జీవితంలో నిరాశపడిన వాడిని ఆశతో బ్రతికించిన అధ్యాయం ఈ 15వ అధ్యాయం. తీరా ఇన్ని చెప్పాక అప్పుడు అంటాడు కదా, నేను ఇవన్నీ ఎట్లా స్వతంత్రించుకుంటానండి, నాకు ఇప్పటికే సంతానం లేదు, అక్కడికి వెళితే ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నావు, ఇదేమో కేడమంటావు, నువ్వు పడుకున్న దేశం నీకు ఇస్తానంటావు, నీ పిల్లలకి ఇదంతా ఇచ్చేస్తానంటావు. నమ్మడానికి ఆధారం లేనట్టుగా, ఒక పక్కన పిల్లలు లేరు, దేశం ఇస్తానంటాడు, అక్కడికి సంతానం లేదు, ఆకాశ నక్షత్రాలు అంటాడు. జనమంతా అబ్రహాం మీద పెడతారేమో అని భయపడుతూ అంటే, నేను నీకు కీడమై ఉంటానంటాడు. నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను గురించి ఒక ప్రణాళిక కలిగిన వాడు, నిన్ను గురించి ఒక ఆలోచన కలిగిన వాడు. ఈ రాత్రి నువ్వు సేవకు వచ్చిన సేవకుడమైన నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఒక విశ్వాసమైన నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. నీవు సంఘ సహవాసంలో రోగిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, కురిపిగా ఉన్నా, నీవు అనామకుడవు కాదు, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరబోతుంది. నీకు ఏమీ లేకపోయినా, కంగారు పడుతున్నా, భయపడొద్దు అని అభయం ఇస్తాడు. నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. అన్నిటికంటే నీ జీవితంలో ఆశ లేని జీవితంలో ఆశ కలిగిస్తాడు. నిరాశలో ఉంటే ఆశను రేపుతాడు. చరిత్ర తిరగబడుతున్న రాత్రి ఈ రాత్రి, అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. ఇన్ని జరిగాక దేవుని అలా చూసి అంటాడు కదా, ఈ దేశం నాకిస్తావా, నా పిల్లలు ఆకాశ నక్షత్రాలు అవుతారా అని ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని, సరే కానీ దేవా ఇది ఎట్లా సాధ్యం అని అడిగాడు. చదవండి. ఆయన ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లుగా దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన ఆ మాట చదవాలి. నిన్ను యువతలకు తీసుకొచ్చిన వాడు నేనే, అని చెప్పిన నిన్ను యువతలకు తీసుకొచ్చిన వాడిని నేనే.
దేవుని ప్రణాళిక ఇక్కడ మొదలవుద్ది. ఏమిటో దరిద్రం, ఏమిటో రోగాలు, ఒంటరితనం, చికాకులు అని అంటున్నారుగా. ఆయన ప్రణాళికలో మొదటి ఆలోచన ఏంటో తెలుసా? మీ తండ్రి అయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి. ఆ తండ్రి అయిన అబ్రహాము తాను పొందబోయే స్వాస్థ్యం కొరకు బయలుదేరాడు. ప్రయాణం ఆపలా సాగింది. అయితే ఇంతకు విచిత్రం ఏంటి తెలుసా? ఆ ప్రయాణంలో ప్రణాళిక ఏమిటంటే దేవుడు ఒక్కొక్కడిగా చెబుతున్నాడు అతనికి. ఇదిగో నేను ఊళ్ళోంచి బయటికి తీసుకొచ్చాను. ఎట్లా తీసుకొచ్చాను? అక్కడ చూడండి, చక్కని మాట రాశాడు. నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన వాడనని యెహోవాను నేనే. అందరూ ఇప్పుడు ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు దేవుని స్వాతంత్రం, దేవుడిచ్చిన స్వాస్థ్యం, దీవెన అన్నీ పొందడానికట అబ్రహాం పట్ల దేవుని ప్రణాళికలో ఒక భాగం ఏమిటో తెలుసా? నేను యువతలకు తీసుకొచ్చాను అన్నాడు. యువతలకు నిన్ను తీసుకొచ్చాను అని. తీసుకొచ్చిన వాడు నేనే. ఏమండి, ఆ ఊళ్ళో ఉంటే దీవించలేడా? ఆ ఊరని దేశంలో ఉంటే విగ్రహాలను నమ్ముకుని బతుకుతూ ఉంటే అక్కడ జీవించలేడా? ఆయన చేయి దావితే ఎంత దూరమైనా వెళుతుందిగా, ఎవరినైనా ఆశీర్వదిస్తాడుగా. కానీ ఆ మాట నీ కొరకు నా కొరకు రాశాడు. నిన్ను దీవిస్తానికి, నిన్ను అక్కడి నుంచి యువతలకు తీసుకొచ్చిన వాడను నేనే. ఈ వాగ్దానంలో మొదటి మెట్టుకు మీరు ఎక్కి వచ్చుదురుగాక. మొదటి కార్యం ఏంటో తెలిసి, యువతలకు నేను తీసుకొచ్చాను. ప్రభువా, నువ్వు యువతలు తీసుకొస్తావు కానీ ఇక్కడ నేను ఉండలేను, అయినా మళ్ళీ అక్కడికే పోతా. ఈ రోజున చాలామంది దీవెన పొందకపోవడానికి కారణం మొదటి అనుభవంలో నిన్ను యువతలకు తీసుకొచ్చిన వాడను నేనే, నిన్ను వేరు చేసిన వాడను నేనే, నిన్ను పిలిచిన వాడను నేనే, నీ కొరకు స్థావరాన్ని ప్రణాళికను సిద్ధం చేసిన వాడను నేనే, నిన్ను నడిపించేవాడిని నేను. యువతలకు తీసుకొని వచ్చిన మాట అందరూ చదవండి. యువతలకు తీసుకొచ్చిన వాడను నేనే. నువ్వెప్పుడైతే దేవుడు నడిపింపులో యువతలకు వస్తావో, యువతలు అనే మాటకు అర్థం ఏమిటి? దాని అర్థం వ్యతిరేకంగా అవతల. అంటే ఇప్పటి వరకు అవతలు ఉన్నావు, ఇప్పుడు యువతలకు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నావు, వెలుగులో తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు లోకంతో ఉన్నావు, ఇక్కడ దేవుని వెలుగులో తీసుకొచ్చాడు. యువతలకు తీసుకొచ్చిన వాడను నేనే. ఈ ఒక్క వాక్యం నా సేవకు ఆధారమయ్యింది. నా వ్యక్తిగత జీవితంలో నేను సేవ చేస్తానని కానీ, సేవలో వర్ధిల్లుతానని కానీ ఏనాడు ఊహించాల. కన్నీడి చరిత్రలో సాగుతున్న ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో దేవుడు అన్నాడు, నేను నీకు స్వాస్థ్యం ఇస్తున్నా, ఈ దేశం నీ సొంతం చేయబోతున్నా. ఇది నీ సొంతం చేయటానికి నిన్ను యువతలకు తీసుకొచ్చిన వాడను నేనే. ఆ ఒక్క మాట నాకు ఆయువు పట్టయి పాదాల కింద భూమిలాగా స్థిరపడిపోయింది. ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట, నీవు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పొందాలి అన్నా, దీవెనలు అందుకోవాలన్నా, దైవ దీవెనలు పొందాలి అన్నా, నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, ఈ సంఘం వర్ధిల్లాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది, నీకు దేవుడు చేసిన మొదటి పని జ్ఞాపకం చేసుకుని అబ్రహామును జ్ఞాపకం చేసుకోనండి. ఏం చేసావయ్యా? అతను యువతలకు తీసుకొచ్చిన వాడను నేనే. గట్టిగా ఆమేన్ అనొచ్చుగా. ఆమేన్ అంటే అవతలుంటే దీవెన ఉండవు అనే సంగతి మొదలుగా నేను చెప్పాలి మీకు. చాలాసార్లు మనం దైవుడు నడిపించిన నడిపింపుకొచ్చి యువతలకు తీసుకొచ్చిన దేవునితో మనం నడవాలి. కానీ చాలాసార్లు ప్రభువుని నమ్మినట్టే ఉంటాం, దేవుని ఎరిగినట్టే ఉంటాం, నడిచినట్టే ఉంటాం, కానీ ఎంతసేపు అవతలే ఉంటాం. కానీ దేవుడు ఒక చోట్ల ఏమన్నాడో తెలుసా? నేను మిమ్ములను అద్దరికి నడిపించబోతున్నాను. బైబిల్లో ఉందగా. బైబిల్లో నిర్గమాకాండంలో ఏమో తెలుసా? నీవు సంపాదించిన ఈ జనాంగం అన్నారే, వీరిని అద్దరికి నడిపించుటకు నీవు చేసిన ఏర్పాటు గొప్పది. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆయన యువతలకు తీసుకొచ్చిన అనుభవంలో మీరు ఎక్క మీద వెనుదిరిగి చూడకుండానట్లుగా ఇక్కడే స్థిరముగా ప్రభుత్వం నడుచుదురుగాక. యువతలకు వచ్చిన వాళ్ళంతా స్వాస్థ్యం పొందబోతున్నారు. యువతలకు వచ్చిన వాళ్ళంతా దీవించబడబోతున్నారు. యువతలకు వచ్చిన వాళ్ళంతా దైవ అభిషేకం పొందబోతా ఉన్నారు. నేనే నిన్ను యువతలకు తీసుకొని వచ్చాను. మరి ఎంత గొప్ప కార్యక్రమం ప్రారంభిస్తే నీ జీవితంలో గుళ్ళోకి వస్తానే ఉంటావు, వాక్యం వింటూనే ఉంటావు, అంతా నాకు తెలుసు అనుకుంటావు. మరి అప్పుడప్పుడు నీ బుద్ధులన్నీ అవతలే ఉంటున్నాయిగా, నీ నడకంతా అవతలే ఉంటుందిగా, నీ సహవాసం అంతా అవతలే ఉంటుందిగా. అవతల యువతల రెండు పదాలు మీకు తెలుసు కదా. యేసుతో ఉన్న ఇస్కరియోతు ఇది అందరికి గుర్తుగా ఉంటాడు. పాపం అదేమిటో, పగలల్లా యువతలు ఉంటాడు, రాత్రికి అవతల వెళ్తాడు. విన్నారా? పగలల్లా ఇక్కడే ఉంటాడు, యేసు ప్రభుతో ఉంటాడు, సంచి తగిలించుకుంటాడు, లెక్కలు చూస్తుంటాడు, లోటు లేకుండా గుప్పి ఖర్చు పెడతాడు. చీకట పడ్డాక పాపం అదేమిటో కానీ యేసు ప్రభు అందరినీ ప్రార్థనకి, ఏకాంత ప్రార్థనకి కొండ మీదకి తీసుకెళ్ళాడు, ఈ నొక్కను తప్ప. బైబిల్ అంతా తిరిగే చూడండి, యేసు ప్రభు ఇస్కరియోతు యోధాను ఏకాంత ప్రార్థనకు తీసుకుని వెళ్ళని రాసి ఉంటే ఒకసారి నాకు చెప్పండి.
కారణం ఏంటంటే ఆ పని మీద లేడు. మనవాడు యువతలు ఉంటాడు, మళ్ళీ అవతల కడుతుంటాడు, మళ్ళీ అవతలు ఉంటాడు, యువతల పనులు చేస్తుంటాడు. అందుకేగా ఉరితాడు మిగిలింది, అందుకేగా స్వాస్థ్యం పోయింది, అపోస్తులుడు అనిపించుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. మన దేవుడు పిలిచిన పిలుపు గొప్పది, మన దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు గొప్పది. నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడ్డాక యువతల వాడిగానే ఉందువుగాక, యువతల ప్రత్యక్షలో జీవించుదువుగాక. నీకు ఇంకొక మాట కూడా చెబుతాను. ఎప్పుడైతే యువతలకు నడిపించబడి వేర్పాటు జీవితంలో ప్రత్యేక జీవితాన్ని జీవిస్తావో తర్వాత దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినాక ఒక పని చేశాడు. మీరు ఒకసారి గమనిస్తే, మీరు బైబిల్ తెలిసిన వాళ్ళే కదా. ఇంతకాలం నేను అబ్రాం అని పిలిచాను, ఇక మీద నేను పేరు మార్చాలనుకున్నాడు. చదవండి ఆ వాక్యాన్ని బాగా వినండి. అబ్రాము ఇప్పుడు ఏమయ్యాడు? అబ్రహాము. మీరు కరెక్ట్గా చెప్పాలి, చరిత్ర మామూలు ఎరిగిందేగా. ఒకటి, దేవుని చేత యువతలకు నడిపించబడడం. ఇది నీ జీవితంలో జరిగినంత కాలం పరలోక దీవెనలు నీ గుమ్మలో ఉంటాయి. ఇంకా దేవుల్లో ఉండి అవతల వైపు చూసావే, లోతువారిలా వెనక చూసావే, గెహాజీలాగా పాపాప సంబంధమైన కుస్తీ కొరకడు చూసావా, నువ్వు యువతలు ఉండవలసిన వాడు అవతలకు వెళ్ళకూడదుగా. మునిపెన్నడు పొందిన స్వాస్థ్యం పొందబోతున్నారు, మునిపెన్నడు పొందిన అభిషేకం పొందబోతున్నారు, మునిపెన్నడు పొందిన దీవెనల చేత మీరు నింపబడబోతున్నారు. ఇక మీదట యేసు రక్తం ద్వారా కడగబడిన మనం యువతల పరిశుద్ధుల సహవాసంలో ఉందుముగాక. ఆమేన్. తర్వాత నీకు పేరు మార్చడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఏమంటాడు అక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. మరియు నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించుతును కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అక్కడ ఒక మాట రాశాడు, అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. నా వైపు చూస్తున్నారుగా. అబ్రాముగా ఉంటే దేవుడు దీవించలేడా? దీవించే దేవుడు అబ్రాముగా ఉన్నా దీవిస్తాడా? దీవించలేడా? దీవించగలడు. కానీ దేవుడు తన చిత్తానుసారమైన పేరు పెడుతున్నాడండి విశ్వాసికి. ఈ రోజున ఆయన కొంతమందికి పేర్లు పెట్టాడు. మీరు చాలా జాగ్రత్తగా వింటే ఆ పేర్లు దేవుడే నిర్ణయించి, మీరు సొలొమోను దగ్గరకు వెడతారు. సొలొమోనుకి తండ్రి సొలొమోను నామకరణం చేశాడు. కానీ చిత్రం ఏంటి తెలుసా? దేవుడు వచ్చి అంటాడు, అతనికి ఏదిద్యా అని పేరు పెట్టండి. అక్కడికి వెళ్ళి అంటాడు, ఇతడు చాలా నమ్మకస్తుడే, కానీ నా ఇంటంతటిలో నమ్మకస్తుడని ఇతనికి పేరు పెడతా ఉన్నాను. దేవుడు ఒక విశ్వాసికి రెండో మెట్టు ఏమిటంటే పేరుతో తన జీవితాన్ని మార్చబోతున్నాడు. అబ్రహాముగా ఉన్నంతకాలం ఆస్తి ఉంటుంది, అబ్రహాంగా ఉన్నంతకాలం పనివాళ్ళు ఉంటారు, అబ్రహాంగా ఉన్నంతకాలం ఒంటెలు ఉంటాయి, దాసదాసీలు ఉంటారు. అబ్రహాముగా మారితే అనేక జనములకు తండ్రిగా మారబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే అబ్రహాముగా మారతావో దేవుడు నీకు ఒక పేరు పెడతాడో, నీకు తర్వాత 10 ఒంటులు ఇస్తా, 10 మందిని పనివాళ్ళని ఇస్తా అనడు. అనేక జనములకు నీవేమవబోతున్నా. ఈ మాట నాకు ఎందుకో ముచ్చడైన మాట. మీ వ్యక్తిగత జీవితంలో నా దేవుని దీవెన నీ పేరుతో మొదలవునగాక. అంత మాత్రాన బాప్తీసం ముందు పేరు మార్చుకున్నందుకు కాదు నేను చెప్పేది. నువ్వు జీవిస్తున్న జీవితంలో నీకు సాక్ష్యం ఉండాలి, నీకు ఒక పేరు ఉండాలి. అతడు నమ్మకస్తుడండి అని పేరు ఉండాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు సాతానుతో చెప్పినట్లు నిన్ను గురించి చెప్పాలి. ఆ అబ్రహాము క్షమించండి యోబును ప్రస్తావిస్తూ అంటాడు కదా, సాతాను యథార్థవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఊది దేశంలో భక్తి కలిగిన వాడు కూడా ఉన్నాడు. దేవుడే యోబుని గురించి అంత సాక్ష్యం చెప్పాడుగా. మరి మనం ఇన్ని సంవత్సరాలు గుడికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కృపలో సాగుతున్నాం. మన వ్యక్తిగత జీవితంలో మనకి సాక్ష్యం ఉందా? ఒక మంచి పేరు ఉందా? ఇటలీ పట్టణంలో ఉన్నాడు ఒక అతను మంచి పేరు కలిగిన వాడు. సభలో సభ్యుడిగా ఉన్నాడు ఒక అతను ఎవరో తెలుసా? తన యొక్క సమాధిని త్యాగం చేసి యేసుకిచ్చి దేహం నాకిమ్మని తెచ్చుకున్న అతని వంటి వాడు ఎవ్వడనూ లేడు, బైబిల్లో రాయబడింది. మరి ఈ రోజున వీళ్ళంతా ఘనకార్యాలు చేశారు కదా. ఈ అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నారో తెలుసా? అబ్రహామును నేను యువతలకు నడిపించిన వాడను. రెండవది, అబ్రహామునకు పేరు మార్చిన వాడను నేనే. మరి పేరు మార్చబడ్డాక నీ గురించి ఒక కొత్త పేరు వినబడాలిగా. నేను గురి పేరు అంటే మన పేర్లు మామూలు పెట్టుకున్న పేర్ల గురించి కాదు, నిన్ను గురించిన ఒక పేరు ఊళ్ళో వినబడాలి, నిన్ను గురించిన ఒక సాక్ష్యం ఊళ్ళో వినబడగలగాలి. ఆ సహోదరి ఫలానా వ్యక్తి అండి అని సాక్ష్యం ఉండాలిగా. ఈ సంఘం ఫలాని సంఘం అని చెప్పబడాలిగా. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా వేసిన చోట ఉన్న గొంగడలాగా, మార్పు లేని వ్యక్తుల్లాగా పేరు మాత్రం ఆయన పేరు చెప్పుకుంటూ గురుగుల్లాగా బ్రతికినంత కాలం అబ్రహాముకు కలిగిన స్వాస్థ్యం నీకు కలగదగా.
ఆ దీవెనలు నీ సొంతం కావుగా. ఎందుకని మనకు దీవెన కలగటంలా? ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వదించబట్టాలా? ఎందుకు దైవ దీవెనలను పొందలేకపోతున్నా? ఈ రాత్రి అయినా ఈ మాటలు విన్నాకైనా దేవుని చేత పేరు మార్చబడినట్లుగా ఒక సాక్ష్యం కలిగిన జీవితం నీకుండి తీరాలి. చేతులెత్తి అందరూ ఒక్కసారి ఆమేన్ అందాం. ఆమేన్. అతని వంటి వాడు ఎవడో లేడు అంటాడు పౌలు. ఒక సేవకుడు చూచి ఇతని వంటి వాడు ఎవడో లేడు అంటాడు. ఇటు తిరిగి అంటాడు తిమోతి లాంటి వాడు ఎవడో లేడు అంటాడు. ఎపఫ్రాదు లాంటి వాడు ఎవడో లేడు అంటాడు. అంటే వీళ్ళంతా పేరు సంపాదించారుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా దేవుడు నాకు దీవెన కలుగ చేయట్లేదు అని అనుకుంటున్నావు, కానీ నీ పేరు అబ్రహాముగా దేవుడు లిఖితం చేయాలిగా. ఇంతకాలం అబ్రహాం ఆస్తికి పుట్ట, అబ్రహాముగా మారితే జనములకు పుట్ట. ఇక మీద నీ సంఘం నిండా జనం పెరుగురుగాక. నీ పరిచయలో విస్తారమైన జనమును నీవు చూచుదువుగాక. నీలో పేరు మార్పు రానంత కాలం సేవ చేస్తే గమ్ములు పగులుతాయి, గ్యాస్ లైట్ ఆరిపోతాయి. కానీ నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీకు ఒక పేరు ఉండాలి. ఇతని వంటి నమ్మకస్తుడు లేడు అనే పేరు ఉండాలిగా. నా హృదయానికి సరిపోయినవాడు అనే ఒక పేరు ఉండాలిగా. ఆమె తనకున్నదంతా కాసులు 2 అందులో వేసేసింది అనే ఒక సమర్పణ పేరు నీకు ఉండాలిగా. ఎన్ని సమస్యలు వచ్చినా యోబు వంటి వాడు ఒకడనో లేడు అనే సాక్ష్యం వినబడాలిగా. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞాపకం చేసుకుంటే అతడు దేవుని ద్వారా పేరు మార్పు చెందిన వాడై అనేక జనములకు తండ్రిగా, నీవు అనేక జనాలకు తండ్రి కాబోతున్నావు, పేరు మారుస్తా. ఈ రోజున సేవకులకి ఈ మాట చెప్పాలని చాలాసార్లు నుంచి అనుకుంటున్నా. మనకు జనం కంటి నిండా రావాలన్నా, మందిరాల నిండా జనం ఉండాలి అనుకుంటే మనం పేరు దేవుని ద్వారా గుర్తింపగలగాలి, దేవుడే పేరు మార్చగలగాలి. మీరేమనుకోబాకండి, పాత మనిషిలాగానే బతుకుతాను, సాక్ష్యం లేక జీవితంలో స్వార్థం ఉంటుంది. కొంతమంది సేవకులు చూస్తాను, విశ్వాసం చూస్తాను, ప్రార్థన ఏమో దీర్ఘం 3 గంటలు, కానీ జీవితం అంతా స్వార్థమే, జీవితం అంతా లోకానుసారమైన కార్యక్రమాలు. నేను ఒక కుటుంబాన్ని ఈ మధ్య దర్శించాను. వాడు నాకు పరిచయస్తులు. అప్పుడప్పుడు ఆ మార్గాన్ని వెళ్ళేటప్పుడు పరిచయాన్ని బట్టి అక్కడ ఆగుతారు చిన్న ప్రార్థన చేయటానికి. వాళ్ళంటే నేనన్నా వాళ్ళన్నా మహా ఇష్టపడేవాళ్ళు. కానీ 7 సంవత్సరాలు వరుసగా వెళుతూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దర్శించి, ఒక రోజు నా భార్య నా దగ్గరకు వచ్చి, అయ్యా 7 సంవత్సరానికి మీరు వచ్చి ప్రార్థన చేస్తున్న సేవ జరగలేదు అంది. నాకు అర్థం కాల. 7 సంవత్సరాలు వచ్చి మీరు ప్రార్థన చేసినా ఏం జరగల? సేవ జరగల. అంటే నేను వస్తే సేవ జరుగుద్దనేగా. నేను ఒకే మాట చెప్పాను, సేవ జరిగించడానికి, సేవను పెంచడానికి నన్ను దేవుడు పిలవల. నేను ఆశీర్వదించడానికి దేవుడు పెట్టాడుక మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కానీ నువ్వు అనేక జనములు తండ్రిగా కావాలి అనుకుంటే అబ్రహాం బుద్ధులు సావాలి, అబ్రహాం బుద్ధులు లేవాలి. ఒక్కడు గట్టిగా మాట్లాడలేదు కదా. ఏ బుద్ధులు చావాలి? అబ్రహాం బుద్ధులు చావాలి. అబ్రహాం బుద్ధులాగా దేవుని దృష్టిలో ఇంపైన వ్యక్తిగా మారాలి. నీవు అలా చేసి చూడు, ఇద్దరున్న సంఘం 20,000గా మారుస్తాడు ఆయన. బలమైన కార్యాలు చేయగలిగిన వాడు, ఊహకు మించిన ఘనకార్యాలు చేయడానికి సరిపోయిన వాడు ఆయనే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆమేన్. మీరంత సీరియస్ చూస్తుంటే ఇంకో మాట చెప్పాలనిపిస్తుంది. చదవండి ఆ వాక్యాన్ని కూడా. 17వ అధ్యాయంలో చాలా తేటగా 15వ వాక్యం చదువుతారు. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా. ఎందుకని? శారాయి ఎన్ని అక్షరాలు? ఇప్పుడు దేవుడు పెట్టింది ఎన్ని అక్షరాలు? అంటే కత్తిరించాడా? ఇంటి సీరియస్ అయిపోయారు మీరు. దేవుడు కత్తిరించాడు. 3 అక్షరాలు కత్తిరిస్తే కానీ 2 అవ్వదు. అబ్రహాముకు పెంచాడా, కత్తిరించాడా? మరి అబ్రహామును పెంచడం ఏమిటి, ఇవి కత్తిరించడం ఏమిటి? ఇక నేను చెప్పను కానీ ఆలోచించుకోండి. ఇక మీరు ఆలోచించుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో దీవెన కలకపోవడానికి కారణం దేవుని కత్తిరి నీ మీద పడిందా? ఈ శారాయి తప్పేమొచ్చింది? నేను వివరంగా చెప్పనే కానీ ఈ శారాయి అనే మాట కత్తిరించవలసి వచ్చింది. దేవుడు కత్తిరిస్తే మొక్క ఎదుగుద్ది, దేవుడు కత్తిరిస్తే సంఘం ఎదుగుద్ది, దేవుడు కత్తిరిస్తే విశ్వాసులు ఎదుగుతారు. నీలో ఎగస్ట్రాలన్నీ కత్తిరించబడునుగాక. నీలో హద్దు మీరి ప్రవర్తించే ప్రతి స్వభావం కత్తిరించబడునుగాక. నీ పేరు శారాగా ఉండాలి, అబ్రహామేమో అబ్రహాముగా మారాలి. ఈ కార్యం ఎప్పుడైతే జరుగుతుందో, ప్రభువా నా పేరు నీకు నచ్చలేదా అని అడగల శారాయి.
నాకు ఇంకో పేరు ఎందుకు పెట్టేవనలా, కారణం ఏమిటో తెలుసా? మీ వెనకొస్తారు వాళ్ళకి ఇది గుర్తుండాలి. అబ్రహాము అయిన మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోనండి. ఒకరికి కత్తిరిచ్చాను, ఒకరికి పెంచాను. మన జీవిత అనుభవాల్లో దేవుడు పేరు చేర్చి పెంచి సాక్ష్యం ఇచ్చిన సంతోషమే. మనలో ఉన్న అవిధేయత అంతా కత్తిరించిన మనకు ఆశీర్వాదకరమే. ఈ రెండు సంఘంలో జరిగితే సంఘం బలాభివృద్ధి నందునుగాక, కుటుంబాలు దీవెనకరంగా మారునగాక. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఈ వాక్యాన్ని బాగా జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా తండ్రిని జ్ఞాపకం చేసుకో. అబ్రహామును అంటాడుగా, మీరు మొదటి మాట పల్ల పాఠంలాగా నాకు చెప్పాలి ఇవన్నీ. మొదటిది యువతలకు నడిపించిన వాడు ఆయనే, రెండవది పేరు మార్చినవాడు ఆయనే, మూడో మాట చెబుతాను. 3 లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టుకును చూడము. ఎందుకనగా నీవు చూచుని దేశమంతటికి కన్నులెత్తి 4 దిక్కులు చూడు, కన్నులెత్తి 4 దిక్కులు సంచరించు. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, వాగ్దానం నీ సొంతం అవుతుంది అని వివరంగా చెప్పి, ఇక నీ సంతానాన్ని ఎవరో లెక్కించలేరు, భూమి మీద ఆకాశ నక్షత్రాలాగా నేను చేయబోతున్నాను ఇన్ని చెప్పాడు. ఇన్ని వాగ్దానాలు విన్నాక, ప్రభువా నీకు వందనాలయ్యా, చాలా చాలా వందనాలు, నాకు 4 దిక్కులు దీవెనిస్తున్నావు, వందనాలు, నిశ్చయంగా నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, నా పిల్లలను నక్షత్రాలుగా చేస్తున్నావు, స్తోత్రమయ్యా అని అనలా. ఆఖరి వచనం చదువుతాం 18. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్మరే దగ్గర ఉన్న సింధూర వృక్షములోనికి వేశాను. ఇప్పుడు నేను చెప్పే మాట తలపైకి ఎత్తి అన్నాడు. అప్పుడు గుడారం తీశాడట. మరి అప్పుడు దాకా తీయొచ్చుగా, అప్పుడు వరకు గుడారం తీయలే. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు, ఆ గుడారంలోని. అప్పుడు గుడారము తీశాను. ఈ మాట బాగా వినాలి. ఎప్పుడు దేవుడు వాగ్దానాలు చెప్పాడు, 4 దిక్కులు నీకిస్తాను, సంచరించడం మొదలుపెట్టు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఈ దేశం నీ సొంతం చేస్తాను, ఈ సంవత్సర దీవెనలన్నీ నీ ఒళ్ళో పడబోతున్నాయి అని చెప్పాడు కదా. అప్పుడు విన్న తర్వాత వాగ్దానాలు స్వతంత్రించుకోవాలని ఆలోచన కలిగింది, ఈ దీవెనను నాకు కలగాలని ఆశ కలిగింది. అందుకు అతను ఏం చేశాడో తెలుసు, అప్పుడు తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవా నామాన బలిపీఠం కట్టాను. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏమో తెలుసా, అప్పటి వరకు గుడారం తీయలేదండి. ఈ వాగ్దానాన్ని చెప్పినాక స్వతంత్రించుకోవాలని మనసు కలిగింది కనుక, నేను గుడారం ఇక్కడి నుంచి తీస్తాను, అదిగో హెబ్రోన్లోకి వెళతా, మమ్రే ఉంది, అక్కడ ఒక సింధూర వృక్షం ఉంది, అక్కడ నేను దిగుతా. ఇక్కడేమో ఇంతకాలం ఉన్నా, ఇక్కడి నుంచి నా గుడారం తీసి అక్కడికి వెళ్ళి దిగుతా, అక్కడ నేను గుడారం వేస్తాను, అక్కడే నేను బలిపీఠం కడతాను. ఈ మాట మీలో స్థిరపరచబడును గాక. నీ జీవితంలో అబ్రహాముకున్న అనుభవాలు ఏమిటంటే, గతంలో దేవుడు మాట విన్నాడు, గుడారం అక్కడే ఉంచుకున్నాడు. గుడారము దేవుడు దర్శించే స్థలం. పలుసార్లు మీ ఇంటికి దేవుడు రావాలిగా, బాగా వినండి, పలుసార్లు దేవుడు మీ దగ్గరకు రావాలి, వస్తాడు. కానీ మనం గుడారం పరిశుద్ధంగా ఉందా, మన గుడారం దేవుడు వచ్చేట్టుగా ఉందా? ఆధారంగా ఒక మాట చెబుతాను. ఓసారి దేవుడు వచ్చి, అబ్రాం నువ్వు పాలు తెల్లు తీసిన బయలుదేరి వెళ్ళు అన్నాడు. అలాగేనని బయలుదేరాడు. ఈ లోపు ముసలాయన ఒక ఆయన ఉన్నాడు ఇంట్లో. ఆ ముసలాయన బయటకు వచ్చి, అబ్రాం ఎక్కడికి పోతావు, పంట పొలాలు ఉన్నాయి, పారి నీరు ఉంది, పచ్చ మేత ఉంది, పశువులకు దండిగా అంతా ఉంది, హాయిగా బతుకుతాను, ఆ మాటను ఎలబాకన్నాడు. అనగానే అబ్రాం ఇప్పుడు దేవుడి మాట వినాలా, తండ్రి మాట వినాలా? కనుక నెమ్మదిగా తండ్రి మాటని, అలాగేనాయన నువ్వు చెప్పినట్టుగా అని చెప్పి అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయినాక బైబిల్లో ఆ వద్యం చదివితే, తండ్రి మాటని అబ్రహాం ఆగిపోయాను, పరలోక తండ్రి ఆ ఇంటికి రావటం ఆపివేశాను. ఎంత తేటగా రాయబడిందండి. ఈ తెరాహు చచ్చేంత వరకు దేవుడు రాలేదండి. నీ గుడారంలో నీ ఉన్నంత కాలం, అవిధేయతలో ఉన్నంత కాలం, లోబడినంత కాలం, దేవుని చిత్తం చేయనంత కాలం, సరిపెట్టుకునే భక్తి చేసినంత కాలం, పర్వాలేదు నేను సమర్థించుకున్నంత కాలం నా దేవుడు నీ దగ్గరకు రాడు. వాగ్దానాలు వరుస ఉంటుంది. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు రాసుకున్నట్టుగా రాసుకుంటాం తప్ప ఉపయోగం లేదు. ఈ రాత్రి ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా, అబ్రహాము నీకు నాకు ఒక సందేశాన్ని వినబడ చేస్తున్నాడు. ఇప్పుడు నా గుడారం మార్చాలి. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. మన గుడారం ఎక్కడికి రావాలి ఇప్పుడు? చదవండి, హెబ్రోనుకు రావాలి. అందరూ చెప్పండి మాట, ఎక్కడికి రావాలి?
హెబ్రోనుకు రావాలి. హెబ్రోను అంటే సహవాసం. చెప్పండి ఏంటది? సహవాసానికి రావాలి. విశ్వాసులందరికీ నేను చెబుతున్నా, మన సహవాసం అప్పుడప్పుడు ప్రభు బల్లారాధనలు సహవాస కూటం అంటారు. ఇట్లాంటి మీటింగుల్ని సహవాస కూటాలు అంటారు. ఓ రకంగా ప్రసంగం చేస్తే 12 మంది నిలబడి పేతురు ప్రసంగం చేశాడే దానికి సహవాస కూటం అని పేరు. వాగ్దానాలు నీ సొంతం కావాలన్నా, ఈ దేశం నీ సొంతం కావాలన్నా, మన పితరుడైన అబ్రహాము తాను పొందబోయే స్వాస్థ్యం కొరకు ఎలా పరిగెత్తాడో మీరు గమనించి మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోనండి. అసలు ఏం చేశాడో తెలుసా? గుడారాన్ని మార్చడానికి ఇష్టపడ్డాడు. చెయ్యి తామ్యనండి. ఏ మార్చడానికి? గుడారాన్ని మార్చడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? నా దేవుడు ఈ వాగ్దానాలు నాకు ఇవ్వాలంటే నా ఇంటికి రావాలి. ఆయన మన ఇంటికి రాకుండా ఆయన ఆకాశం నుండి కలుగునగాక అనేవాడు కాడు. ఎందుకో సేవకుల గురించి విశ్వాసుల గురించి చెప్పగలిగిన మాట, నీ ఇంటికి దేవుడు వచ్చుచూ పోవచ్చున్నాడు అనుకో, దీవెనల వర్షం కుమ్మరిస్తబడతానే ఉంటుంది. దీవెనలన్నీ నీ తల మీద కుమ్మరించబడతా ఉంటాయి. కానీ దేవుడు నీ ఇంటికి రాలేదు అనుకో, దేవుడు నీ ఇంటికి రావటం లేదనుకో, దీవెనలన్నీ కనబడతాయి కానీ చేతికందని పండులాగా ఉండిపోతుంది. కానీ జీవితం అంతా నిష్ప్రయోజనమేగా. ఓ సేవకుడుగా దండం పెట్టి చెబుతున్నా, ఈరోజు దేవుడు నీ ఇంటికి వచ్చునుగాక. అబ్రహాం ఇంటికి ఎండవేళ యెహోవా త్రిత్వ దేవుడిగా వచ్చాను. మరి గుండె మీద చేయబెట్టుకుని నా ఇంటికి నా దేవుడు రాగలడని చెప్పగలవా? నా దేవుడు నా ఇంటికి రాగలగాలి అనుకుంటే అవిధేయత చావాలి, నిర్లక్ష్యం చావాలి, బుద్ధిహీనత చావాలి. నీ జీవితంలో దేవుని చిత్తం చేయకుండా పనికిమాలిన వేషాలు వేస్తుంటే అవి కాస్త చావాలి. నీ గుడారం లేపబడునుగాక. నీ గుడారం హెబ్రోనుకు వచ్చునుగాక. హెబ్రోను అంటే సహవాసం. చెప్పండి, దాని పేరేమిటి? సహవాసానికి రాగలగాలి. మరి ఈ రోజున మనం క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడ్డాక సహవాసంలో ఉంటున్నామా? దీని పేరు సహవాసం. సంఘం అంటే సహవాసం. మనం చేసే ఆరాధన సహవాసం. ప్రభు బల్లారాధన సహవాసం. మన సహవాసంలో మనం బ్రతకాలిగా. కొంతమంది సహవాసానికి రారంటే ప్రభు బల్లారాధన రారు. కొంతమంది అసలు ఆరాధనకే కనబడరు. మన వ్యక్తిగత జీవితంలో హెబ్రోన్లో బ్రతికిన వాణ్ణి దేవుడు అంతకంతగా దీవించబోతా ఉన్నాడు. నేను ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఎప్పుడైతే నీ జీవితంలో సహవాసం, వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళంతా రకరకాల చదువులు చదివారు, అభిరుచులు వేరు, ఆలోచనలు వేరు. వీళ్ళంతా వాళ్ళ పనులు చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. సహవాసం కలిసామే. ఆ కలిసిన చోట సహోదరుల ఐక్యత ఉన్న చోట అక్కడ మంచు కురుస్తుందట, ఆశీర్వాదం నిలబడుతుంది. ఎప్పుడైతే సహవాసాన్ని కాపాడుకుంటామో ఆ సహవాసం మనకు దీవెనకరంగా మారుతుంది. మీకు ఉదాహరణ చెప్పనా? పేతురు గారు ప్రసంగం చేశాడు. 11 మంది వరుసగా నిలబడ్డారు. అపొస్తలుల కార్యం ప్రసంగం ముగించేటప్పటికి 3,000 మంది రక్షించబడ్డారు. గట్టిగా ఆమేన్ అనొచ్చుగా. ఎంతమంది? ప్రసంగం చేసింది ఎవరు? నిలబడ్డది ఎంతమంది? 11. ఈ ఐక్యత ఉన్న చోట పంట పండుద్దండి. ఐక్యత ఉన్న చోట సంఘం వర్ధిల్లుతుంది. ఐక్యత ఉన్న చోట ఆత్మ వర్ధిల్లుతుంది. కానీ నాలోటాడు నీలోటాడు తలగా ఎగరేసి పేతురే ప్రసంగం చేయాలా, నాకు ఇవ్వాలి కానీ అస్సలు పాయింట్గా జాయింట్లు చేస్తాను. ఏమవుతుందో తెలుసా? మంచు కొరవదు, ఆశీర్వాదం రాదు. కాకపోతే కొన్నాళ్ళకి జాయింట్లు మీయే ఊడిపోతాయి. నేను ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీవు తండ్రి అయిన దేవునితో ఐక్యపడాలి, కుమారుడితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి, నీ కాపరితో నువ్వు సహవాసం చేయాలి, నిశ్చయముగా నీ పెద్దలతో నువ్వు సహవాసం చేయాలి, ఆత్మదేవునితో సహవాసం ఉండి ఆరాధనలో అభిషేకంలో మనం పాలి భాగస్థులమై సహవాసాన్ని కాపాడుకొందుముగాక. చేతులూపుతో ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. నేను ఒక మాట చెబుతాను వినండి. పెళ్ళి పెట్టించుకోవడానికి వస్తారు, ఇక మళ్ళీ కనపడరండి, మరలా తర్వాత ప్రత్యక్షం అవుతారు. అన్నప్రాసం అండి, మీ చేతుల మీదే జరగాలి. పాపం వీళ్ళు ఎంత తెలివిగలవాడు. అయ్యగారిని పొగడటం దయ్యానికంటే ఇక్కడికి ఎక్కువ తెలుసు. ఇక నెమ్మదిగా అది అయిపోద్ది, అక్షరాభ్యాసం అయిపోద్ది. కాలేజీ సీట్లు రాలేదండి, ఎక్కడా సీట్లు లేదంటే మీరే ప్రార్థన చేస్తే పని అయిపోద్ది. మొత్తం మీద పెళ్లి కూడా అయిపోద్ది, ఉద్యోగం కూడా అయిపోద్ది. కానీ మనోడు మాత్రం సహవాసంలో ఉండడం. నెలకో 6 నెలకో సంవత్సరానికి వస్తుంటాడు. నేను చెప్పేది, మీరంతా గుడికి రాకపోతే మాకేం తక్కువ అవుద్దని కాదు. సహవాసంలో నీవు దీవించబడతావు, సహవాసంలో మీరు ఆశీర్వదించబడతారు. ఒక్కడ ప్రసంగం చేస్తే చేతులు పట్టుకున్న వాళ్ళు 11 మంది ఉంటే ఎన్ని వేల మంది రక్షించబడ్డారు?
3,000 మంది. ఇది గొప్ప కార్యమా? నా డోలు నేనే కొట్టుకుంటే గొప్ప కార్యమా? మనోళ్ళు కొంతమంది ఉంటారు, మైక్ ఇవ్వాలి కానీ ఎరగదీసేస్తానంటారు. నిజమే, పాప మన చేతిలో మైకులు ఇరుగుతాయి, కానీ ఒక్కడికి రక్షణ ఉండదు, ఒక్కరికి ఆరాధన ఉండదు. దండం పెట్టి చెబుతున్నాను, మనం కాదు కనబడాల్సింది, దేవుడు కలిగించే ఐక్యత కనబడాలి. మనం కాదు కనబడాల్సింది, సహవాసం అని హెబ్రోన్లోని గుడారం వేయబడును గాక. ఈ రాత్రి దండం పెట్టి చెబుతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దీవెన రాకపోయినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఆశీర్వాదం కలకపోయినా, ఎన్ని సంవత్సరాల నుంచి క్షేమం కలకపోయినా, ఈ రాత్రి నీ గుడారం లేపగలవా? నీ గుడారాన్ని లేపి ఎక్కడ తీసుకొచ్చి వేయాలి? ఇప్పుడు మమ్రే దగ్గరకు రావాలి, హెబ్రోను సహవాసానికి రావాలి, పరిశుద్ధత అనే స్థలానికి రావాలి. నేను దేవుని సేవకునితో వాక్యంతో ఐక్యపడతాను అని నీవు అడుగులు వెయ్యగలిగితే ఆకాశం నీ కొరకు తెరవబడును గాక. మంచు నీ మీద గుత్తులుగా దీవెను కొమ్మరించును గాక. మరి ఈ రోజున మీ తండ్రి అయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి. అతను ఎవరో తెలుసా? నేను యువతలకు తీసుకొస్తే వచ్చినవాడు. రెండో మాట మీరు చెప్పండి. పేరు మార్పు చెంది ఒక సాక్ష్యం దేవుని ద్వారా పొంది పేరు మార్పు కలిగి సాక్షార్థంగా జీవించినవాడు, అనేకులు జనములకు ఆశీర్వదకరంగా మారాడు. మూడవదిగా ఇతడు ఎక్కడి నుంచి గుడారం లేపాడు? ఇంకా ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో కానీ, శాపంలో కానీ, లోకానుసారమైన నడకలో కానీ, చలి మంటల దగ్గరే కానీ, తీసుకున్న గుడారంలాగా భయంకరమైన సుధమలో కానీ, ఒకవేళ ఆకాని గుడారం ఒకవేళ నీ గుడారం అయ్యి ఉంటే అంతంత మాత్రాన్ని జీవితం ఉంటుంది. ఈ రోజైనా గుడారం లేపి ఉన్నా పాటున నేను అదిగో సహవాసానికి వస్తున్నానయ్యా, నేను సహవాసంలో నా గుడారం వేయబోతున్నా, నా సహవాసంలో నేను నిలబడబోతున్నా అని తీర్మానం మీరు ఈరోజు చేయండి. ఈ రాత్రి నుంచి ఆకాశం తెరవబడబోతుంది. ఈ రాత్రి నుంచి అద్భుతాలు మొదలవబోతా ఉన్నాయి. మన యేసుకు మహిమ కలుగునగాక. మన సహవాసం ఆకాశాన్ని కదిలించునగాక. మరొక మాట కూడా చెప్పను. అబ్రహాము తాను పొందబోయే స్వాస్థ్యం కొరకు పరిగెత్తాడట. పరిగెత్తిన పరుగులో 4వ మాట మీతో చెప్పాలి. చాలా జాగ్రత్తగా 15వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 15. అక్కడ ఒక చక్కని మాట రాయబడ్డి. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగోవను, ఒక పావురపు పిల్లను ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. ఆగండి, నా మాట జాగ్రత్తగా వినండి. మొదటిదిగా యువతలకు తీసుకొచ్చాడు, నీ ప్రత్యేక ప్రతిష్ట బ్రతుకులు గాక. రెండవదిగా నీ పేరు మార్చి దేవుని సందులో ఒక సాక్షిగా మంచి పేరు నీకుండి తీరాలి. మూడవదిగా నీవు ఎక్కడికి రావాలి? నీ గుడారం అక్కడి నుంచి తీసివేసి దుష్టుల సహవాసం నుంచి నీ గుడారం లేవాలి. భక్తిహీనుల గుడారం నుంచి బయటికి రావాలి. సొదొమ గుమారం నుంచి నీ బయటికి రావాలి. ఆకాను గుడారం నుంచి బయటికి రావాలి. తిన్నగా హెబ్రోను అనే సహవాసంలో నీ యొక్క అడుగు వేయాలి. అక్కడ మాత్రమే నీకు దీవెనలు మొదలవుతాయి. సరే, ఆ తర్వాత 4వ మాట అక్కడ రాశాడు 15వ అధ్యాయంలో, ప్రభువా నువ్వు కీడుమిగా ఉంటానంటావు, సంతానం ఇస్తానంటావు, ఆకాశ నక్షత్రాలు అంటావు, ఈ స్థలం అంతా నీ సొంతమే అంటున్నావు కదా, ఇది ఎలా సాధ్యమో నాకు చెప్పవా అన్నాడు. దేవుడు అన్నాడు కదా, నీవు ఒక పని చేయాలి. ఏ పని చేయాలంటే కొన్ని జీవాల పేర్లు చెప్పాడు. చదువుతారు, లిస్టు జాగ్రత్తగా వినండి. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి ఎదురెదురుగా ఉంచాను. తలపైకి ఎత్తని నా వైపు జాగ్రత్తగా చూడాలి. తెచ్చిన దాన్ని 2 ముక్కలు చేయాలి. ఈ 2 ముక్కలు ఒకదానికొకటి ఎదురుగుండా పెట్టాలి. అంటే ఆ జీవాన్ని కత్తిరిస్తే తల 2 కాళ్ళు ముందు ఉంటాయి, తల తోక ఒక పక్కన ఉంటుంది. మధ్యలో ఎడముంచాలి, కానీ దానికి ఎదురుగా ఉంచాలి. ఒక నిబంధన చేసుకునేటప్పుడట మన పితరుల కాలంలో రక్తంతో నిబంధన చేయాలి. మనం ఇప్పుడు ఏలు ముద్దలు వేస్తుంటాం కదా. అయితే విచిత్రం ఏంటంటే ఆ కత్తిరిచ్చినవన్నీ, ఖండన చేసినవన్నీ, చంపినవన్నీ ఎదురుగా ఉంటే అంత రక్తం పారుతూ ఉంటుంది. అక్కడ నరికారు కదా, రక్తం పారుతూ ఉంటుంది. ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో వాళ్ళిద్దరూ ఏం చేయాలి అంటే ఈ కత్తిరిచిన 2 భాగాలు వేరుగా ఉంచి మధ్యలో దారి ఉంటే అదంతా రక్తం అయిపోతుంది. ప్రమాణం చేసుకునే ఇద్దరు ఒకరు ఈ పక్క నుంచి ఆ పక్కకు రక్తం మీద నడిచి వెళ్ళాలి, ఆ పక్క నుంచి ఒక అతను రక్తం మీద నడిచి రావాలి. అప్పుడు వీళ్ళ పాదాలు రక్తంలో తడిచాయి,
రక్త నిబంధన అనే కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహించారు. అప్పుడు జరిగే రోజులవి. అలా చేయడం వలన నిబంధన స్థిరపరుస్తుంది. ఒకవేళ ఏ రోజైనా నీవు ఆ నిబంధన మీరినా, ఆ రక్తం మీద నువ్వు నడవకుండా ఉంటే నీ జీవితంలో నిబంధనను ఉల్లంఘించావని బైబిల్ బోధిస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఇది దేవునికి నరునికి మధ్యలో దేవుడు ఏర్పరిచిన సంభవం. ఇది అలా కత్తిరించాడండి. కత్తిరించిన వెంటనే రక్తం పారుతూ ఉంది. తర్వాత ఏమైందో తెలుసా? అబ్రహాం అట అలా చూస్తుండగా గద్దలు వచ్చాయి. ఇప్పుడు అది నేను చెప్పాలనుకున్న మాట. ఒకటి సమర్పణ, చెప్పండి. ఒకటి ఏమిటండి? సమర్పణ. రెండవది పావురాన్ని ఖండించాడు, గొవ్వని ఖండించాడు, రకరకాల జీవాల్ని ఖండించాడు, అన్నీ చేశాడు. కానీ అక్కడ గద్దలు వచ్చి వాళ్తున్నాయట. ఆ వాక్యం ఇప్పుడు చదువునాను, చాలా తేటగా. కళాభిరమం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసాను. అక్కడ ఆగుదామా? గద్దలు వాలుచూ ఉండేను, అబ్రహాము తోలివేయుచుండెను. అందరు నా వైపు చూడండి. ఇది దేవునికి కట్టిందా, మనుషులకు కట్టిందా? ఈ బలిపీఠం దేవునికి కట్టామా, మనుషులకు కట్టామా? దేవునికి కట్టాం. దేవుడు చెప్పిన కార్యాలేగా ఎన్ని మాట్లాడే? దేవుడు చెప్పిన కార్యాలే. ఇది కత్తిరించు, ఇది ఖండించు, ఇది మొక్కలు చేయి, ఇది ఇలా చేయి, ఈ రక్తాన్ని పిండు, రక్తం ఇక్కడ ఉండాలి, అంతా దేవుడు చెప్పాడు. దేవుడు మనను గురించి కోరుకునేది ఏమిటంటే సమర్పణ కోరుకుంటాడు. ఎక్కడ సమర్పణ ఉంటుందో అక్కడ సకల దీవెనలు నిలిచి ఉంటాయి. ఎప్పుడైతే మొక్కలు చేసిన తర్వాత ఎంత సమర్పణ జరిగితే ఈ సమర్పణ దేవుడు అంగీకరించాలి. బాగా వినండి, ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరిస్తే దానికి ఆనవాలు ఏమిటో తెలుసా? పరలోకం నుంచి అగ్ని వస్తుంది, ఆ బలిపీఠ మీద నిలబడుతుంది, సహిస్తుంది, దహిస్తుంది, అంతా లయం చేస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో తెలుసా? అగ్ని రాకమునిపే గద్దలు వచ్చాయి. గద్దలు వచ్చి వాటి మీద వాలుతూ ఉంటే తోలడం మొదలుపెట్టాడు. నేను చివరిగా చక్కగా చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నీ సమర్పణ దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ సమర్పణ దైవ చిత్తమై ఉండాలి. నీ సమర్పణ మహిమ కలిగినది అయి ఉండాలి. దేవుడిని నుంచి కోరుకుంటున్నాడుగా. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ సమర్పణ ఎంత గొప్పగా రాయబడింది బైబిల్లో. వాళ్ళ సమర్పణ దేవుడు చూచాడట. 2 ధ్యానాలే కదా సమర్పణ, 5 రొట్టెలు 2 రొట్టెలే చేపలేగా సమర్పణ, అత్తర గుడ్డేగా సమర్పణ. జీవితంలో తనకున్నదంతా విడిచిపెట్టి అబ్రహాము బయలుదేరాడు. సమర్పణ మొదలవుతుందిగా. ఒక్క కుమారుని బలిపీఠం ఎక్కిచ్చాడు. సమర్పణ మొదలవుతుందిగా. ఈ రాత్రి నువ్వెవరవై ఉండాలో తెలుసా? మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకో. ఆయన ఎవరో తెలుసా? సమర్పణ కలిగిన వ్యక్తి. అందరూ ఆమేన్ అంటారా? ఏం కలిగిన వ్యక్తి? సమర్పణ కలిగిన వ్యక్తి. సమర్పణ మనం చెయ్యం. సమర్పణ మనకు గిట్టదు. మనకెంతసేపు దీవెనలు కావాలి, ఆశీర్వాదం కలగాలి. కానీ నీ జీవితంలో సమర్పించుకునే సమర్పణ ఉండాలిగా. నీవెప్పుడైతే సమర్పించుకుంటావో నా దేవుడు దాన్ని చూస్తాడట. ఆది కాండంలో కూడా వచ్చాడు కదా. కయ్యూని హేబేలును చూసి అర్పణ చూసే ప్రతిఫలం దయచేశాడుగా. ఈ రాత్రిలో సేవకుడిగా దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, సహవాస కూడికలకు వచ్చి దీవించబడుతూ ఆశీర్వాదం చేత సాగి ముందుకు పెడుతున్న సహోదరులారా, దేవుడు మిమ్మల్ని చూచినప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని గుమ్మలో నిలబడి చెప్పెడుతున్నాడు. వేదిక మీద నిలబడి చెప్పెడుతున్నాడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకో తెలుసా? తాను పొందబోయే స్వాస్థ్యం కొరకు బయలుదేరాడు. ఆ నడక నడిచాడు. అబ్రహాం ఆ కార్యాలు చేశాడు. మరి అబ్రహాం చేసిన సమర్పణ నీలో కూడా ఉండాలిగా. సమర్పణ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మన జీవితంలో సమర్పణ ఎంతవరకు ఉండాలి అంటే రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చక్కని మాట రాయబడింది. ఏమని రాయబడింది? దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను మీకు మీరే ప్రభునకు సమర్పించుకొనుడి. కొన్ని మాటలు చెబుతాను కనుక నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇస్సాకు తన కొడుకును అర్పించాడు. లేవియా కాండలోకి వస్తారు. అక్కడ గోధుమ పిండి, నూనె, ఆ విలువైనవి తీసుకొచ్చి అక్కడ సమర్పించారు. సమర్పణని జాగ్రత్తగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళు చెట్లు కొమ్మలను పొలాలు తీసుకొచ్చి, ఏ పండుగది? కోత పండుగ. కోత పండుగలో సమర్పించేవాడు. అర్థమవుతుందా? ఇదంతా సమర్పణ.
ఈ సమర్పణ దేవుడు బాగా గమనిస్తూ ఉంటాడు. మన జీవితంలో ప్రతిసారి వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? ఈ సంవత్సరమైనా కాపు వచ్చిందా? కాపు వచ్చిందంటే పండితే నేను తీసుకుంటానని ఆయన ఉద్దేశం. పండితే ఆయన పట్టుకుపోతాడు, పండకుండా ఫలించకుండా ఒక చెట్టు. ఎంత స్వార్థం తెలుసా దానికి? నేను ఫలించాను అనుకో, పంట వచ్చింది అనుకో, ఈ సేవకుడు తక్కువడు కాదు, పట్టుకు వెళ్ళిపోతాడు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? నీ సమర్పణ దేవునికి అనుకూలంగా ఉండాలి, నీ సమర్పణ దేవుడు అంగీకరించేట్టుగా ఉండాలి. మరి ఆ జీవితంలో వాళ్ళంతా సమర్పించుకుని చివరికి సజీవ యాగానే సమర్పణ వరకు వచ్చారు. ఎప్పుడైతే ఆ సమర్పణ జరుగుతుందో దేవుడు సంబరపడతాడు, ఇష్టపడతాడు, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు నీ యందు నివసించడానికి ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మాట్లాడుతుండగా నీ సమర్పణ దేవునికి ఇష్టమైందిగా ఉండగలగాలిగా. అలాంటి సమర్పణ కొరకు నీ పైన సాగాలి, అట్లాంటి కార్యాలను నువ్వు చేయగలగాలి. నీ సమర్పణలో కొడుకుని సమర్పించిన వాళ్ళు ఉన్నారు, వెండిని సమర్పించిన వాళ్ళు ఉన్నారు, తన ఆస్తిని సమర్పించిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో అపోస్తుల కార్యములో అపోస్తుల పాదము ఎదుట ఒక వ్యక్తి తనకున్న ఆస్తి అంతా తీసుకుని వచ్చి సమర్పించాడు. ఈరోజు నేను చెప్పగలిగిన మాట, మీ డబ్బులన్నీ మాకిమ్మని కాదు, జీవితమే దేవునికి సమర్పించబడాలి. మన సమస్త కదలికలు దేవుడు గమనిస్తుండగా ఆయనకు పనికొచ్చే ఘటముగా మనను చూచినప్పుడు మన సమర్పణ ఆయనకు ఇష్టకర్మగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా గట్టిగా. మరి ఆ విధమైన సమర్పణ మన జీవితంలో ఉంటుందా? అట్లాంటి సమర్పణ లేకుండా నీ వ్యక్తిగత జీవితాలు నీ కొరకు నువ్వు బ్రతికావనుకో, నీ జీవితంలో నెమ్మది ఉండదుగా. సరే, సమర్పణ మొదలైందా? ఈ లోపు రావలసిన గద్దలు వచ్చాయట. ఆ ఒక్క వాక్యం నన్ను బాగా కదిలించింది. ఎన్నిసార్లు చదువుకుంటాను. గద్దలు వస్తూ ఉన్నాయి, రావాల్సింది అగ్ని. గద్దలు వస్తే అబ్రహాం ఏం చేశాడు? తోలివేశాను. ఎప్పటిదాకా తోలివేశాడు? ప్రొద్దుగుంకే వేళ వరకు. అందరూ చెయ్యెత్తి ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఇక్కడ మన జీవితంలో అబ్రహామును గురించి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏం పని చేశాడో తెలుసా? గద్దలు నార్పణ మీదకు రాకూడదు, గద్దలు సమర్పణ మీదకు రాకూడదు, గద్దలు బలిపీఠం దగ్గరకు రాకూడదు, గద్దలు పొరపాట్లు ఇక్కడ సంచరించకూడదు. గద్ద అపవిత్రమైన జీవి, గద్ద సాతానుకు సంకేతం. ఈ రోజున దండం వేడి చెబుతున్నాను, ఎన్నిసార్లు గద్ద నీ మీదకి వచ్చి వాలింది? ఎన్నిసార్లు నీ సమర్పణ దగ్గరికి వచ్చి గద్ద వాలింది? నీ ఆరాధనలో గద్ద వాలుతుందిగా. ఈ రోజున అతను అంటాడు కదా, నేను వాటిని తోలివేస్తాను. ఈ రోజున ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన ఒక చక్కని మాట ఏమిటో తెలుసా? నువ్వు ఒక పని మీదే ఉండాలి. ఏమిటా పని? నా దేవుని సమర్పణ జీవితంతో నేను బ్రతుకుతున్నాను. ఏ గద్ద రావడానికి వీలు లేదు, ఏ అపవిత్రత నా మీద వాలటానికి వీలు లేదు, ఏ దోమ వాలడానికి వీలు లేదు, ఏ శత్రువు నా మీదకి రావడానికి వీలు లేదు. తోలివేసే పని మీద ఉంటాను. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. తోలివేయుట. గద్దలు ఎన్ని రకాలు మీకు చాలాసార్లు చెప్పే ఉంటారు, వినే ఉంటారు. గద్ద అంటే పక్షి అనుకోండి, అపవాది. మరి ఎన్ని రకాలుగా నీ మీద దాడి చేస్తాడు? నువ్వెవరివై ఉండాలో తెలుసా? నా సమర్పణ నా దేవునితో చేశా, నీళ్లతో బాప్తీసంలో మొదలుపెట్టా, దేవుని సన్నిధిలో తీర్మానం చేశా, నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించా. ఇక గ్రద్దకు అవకాశము లేదు, గ్రద్ద వాలకూడదు. నేను ఉన్నంత కాలం ఈ పోరాటం చేస్తాను. గద్ద వస్తానే ఉంటుంది, కానీ తోలుతూనే ఉండాలి. ఇది ఎప్పటి వరకో తెలుసా? నీ జీవితం చీకటపడేంత వరకు, నీ జీవితం ముగించేంత వరకు, నీ పైన ఆపేంత వరకు దేవుని లేఖనం ప్రకారం నీ చేతులు గద్దలు తోలివేయునగాక. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో తోలివేయవలసినవి కొన్ని ఉన్నాయి. అది నీ మీదకు రానివ్వకూడదు. చెడు సాంగత్యం అని గద్ద వస్తుంది. అది వచ్చిన తర్వాత నీలో ఎన్ని రకాల మాటలు. ఈ మధ్య చిన్న సంఘటన జరిగింది. నా మందిరానికి చాలా నమ్మకంగా వస్తారు మా విశ్వాసాలను బట్టి, నేను సంబరపడతా. ఒక కుటుంబం ఈ మధ్య రావడం మానేశారు. మానేసిన తర్వాత మానేయటం అంటే శనివారం రాత్రి మానేసి ఆదివారం వస్తున్నారు. నేను అనుకున్నాను ఒకవేళ దూరం ప్రయాణ ఖర్చుల వారు రాలేకపోయారేమని. ఒక రోజు నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళాక అడిగాను, అమ్మా ఎందుకని శనివారం రాలేకపోతున్నారని. నేను ఛార్జీ డబ్బులు లేవండి, లేకపోతే ఒంటరిగా ఉంటున్నాను, తిరిగి ప్రయాణం లేదు, ఏం చెప్పలా అంటుంది. కానీ నిజం చెప్పట్లే, నాకేం అర్థం కాల. ఆ తర్వాత నేను ఎందుకనమ్మా ఆ శనివారం వచ్చేదానివి కదా, రాలేదు, ఏమిటి విశేషం అని. ఏం లేదండి, వస్తాం, రాకుండా ఎందుకుంటామండి, ఆదివారం వస్తున్నాం కదా అని. అంటే వీళ్ళు తెలివి గలవాడు. ఇది అయిపోయింది.
తర్వాత రెండోసారి అటు వెళతాం మళ్ళీ ఇంటి దగ్గర ఆగి. ఆ ఇంటి దగ్గర ఆమె లేదు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. మిగతా వాళ్ళు ఉంటే ఆ ముసలమ్మ నన్ను పలకరించి చెవిటయ్యా టీ తాగిదిగాను, టీ కాదు కదా వెళ్ళిపోతానని. అయ్యా చిన్న ప్రార్థన చేయ, మా ఇంట్లో గెద్దలు వాళ్తున్నాయి అంది. నాకేం అర్థం కాలే. పక్క ఇంట్లోకి అద్దెకి వచ్చారట. వాళ్ళు వచ్చి ఈమె చెవిలో శంకారామం సీరియల్ చూసావా, ఆ సీరియల్ ఎంత బాగుంది, అలా ప్రాణం పోతుంది చూస్తుంటే, అసలు మామూలుగా లేదు. ఆ బోధ ఎక్కిందండి. ఆ గెద్ద వచ్చి ఇక్కడ వాలింది, ఈమె శనివారం ఎగ్గొట్టింది. తర్వాత ఆదివారం ఎగ్గొడదు. మీకంటే గెద్దలంటే ఎక్కడి నుంచి వస్తాయని అనుకోబాకండి. చెడు సహవాసమే గెద్ద, అపవిత్రమైన సాంగత్యమే గెద్ద, దేవునికి విరోధమైన ఆలోచనలే గ్రద్ద. నీ జీవితంలో ఇదివరకు చాలా ప్రశాంతంగా ఎంత ముచ్చటగా నవ్వుతూ ఆనందంగా ఊర్చుకుంటూ వెళ్ళేదాన్ని, చీటికి మాటికి మీద పడిపోతున్నావు. కోపం ఊరేగిపోతుంది. బీపీ పెరిగిందని పేరు పెట్టబాకు, దయ్యం పట్టిందంటే ముచ్చుకుంటుంది. ఈరోజు నేను సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? గద్దలు వాలకూడదు. సేవకులందరూ చేతులు ఎత్తి ఒకసారి ఆమె అని చెప్పండి. సేవకులంతా గట్టిగా ఆమె అనండి. ఏం వాలకుండా? మన విశ్వాసుల మీద గద్దలు వాలకూడదు, మన సంఘం మీద గద్దలు వాడకూడదు, పవిత్రమైన దేవుని బిడ్డల మీద గద్దలు వాడకూడదు, మన పిల్లలెవరు అపవాదికి చోటు ఇవ్వకూడదు. చీకటి కార్యాలు లయపరచబడును గాక. గ్రద్ద వాలిందా నీ అర్పణ ఇక జీవితం అంతా నాశనం అయిపోతుంది. నీ జీవితం నాశనం కాకుండా ఉండాలి అనుకుంటే గద్దల్ని వెళ్ళగొట్టగలిగిన ఒక లక్షణం అబ్రహాములో ఉంది. ఏ పని మీద ఉన్నావయ్యా? అర్పించడం ఒక భాగం అయ్యిందండి, తోలడం ఎక్కువైపోయింది. ఈ రోజున సాతాను ప్రతిసారి నీ దగ్గరకు వస్తాడు. ఆదివారం అని, బుధవారం, శనివారం అని లేదు, వాడికి బస్సుకు టికెట్ అక్కర్లేదు, వస్తాడా వాళ్తుంటాడు. కానీ నీ జీవితంలో తోలటం ఎంతకాలం అంటే నీ చేతులు అలసిపోయినా దేవుడు ఊరకనే చెప్పలేదుగా. నా చేతులకు పోరాటం నేర్పాడా? నా వేళకు కూడా నేర్పాడా? ఎందుకు నేర్పాడు? ఆడు వస్తాడు, వాడిని తోలాలి. ఒక సేవకుడిగా ఈ సంఘంలో నేను చెప్పగలిగిన మాట, ఈ సహవాసంలో వినబడుతున్న బయట ఉన్న లైవ్లో ఉన్న వారికి చెప్పగలిగిన మాట, మీ జీవితం ఆశీర్వదించబడాలంటే మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోనండి. మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే అతను చేసిన పని ఏమిటో తెలుసా? గద్దలను తోలివేశాను. గట్టిగా చెప్పరే, ఏం తోలివేశాను? గ్రద్దలను తోలివేశాను. నీ ఇంట్లో పిల్లల జీవితంతో గెద్ద ఆట ఆడుతుంది అనుకో, తోలివేయాలిగా. నీ ఆత్మీయ సహవాసంలో గెద్ద వాలుతుంది అనుకో, తోలివేయాలిగా. ఇచ్చకపు మాటలని సహవాసం మొదలవుతుంది. కొంతమంది కేవలం వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొడుకుడు పిండు. వాళ్ళు వస్తారు, మీరు అట్లాంటి వచ్చినప్పుడు గుర్తుపెట్టండి, వాడు చెబుతూ ఉంటారు నాన్ స్టాప్ అనమాట. నువ్వేమైపోయినా గంటలు మాట్లాడతారు. సాపేసి ప్రార్థన చేసుకుందామని ఒక్కడుండరు. కారణం ఏంటంటే గెద్దకి సాపకి చుట్టరకం లేదు. నువ్వు నమ్మిన దేవుడికి నీకు చుట్టరకం ఉంటే మోకాళ్ళ జీవితం ఉంటుంది. గద్దల తోలాలంటే మోకాళ్ళ జీవితం ఉండాలి. నువ్వు గద్దను గద్దించగలగాలి అనుకుంటే నీ పిల్లల నాశనం కాకమునిపి, మీ పెద్దల నాశనం కాకమునిపి, మీ ఆత్మీయత దెబ్బతినకమునిపి, నీ దీపం ఆరిపోకమునిపి, జీవితంలో దైవ దీవెనలకు దూరం కాకమునిపి మీ పితరుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు నిరంతరం సాయంకాలం వరకు ఏం తోలుతున్నాడు? గెద్దలను తోలుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇక తోలి నెమ్మదిగా కన్ను మూశాడో తర్వాత నష్టాల లిస్ట్ అంతా దేవుడు చెప్పాడు. అవన్నీ నేను చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆత్మీయ అనుభవాలకు వచ్చాడో ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇతను మగనుగా నిద్రపట్టినట్టే ఉంది. కానీ ఇప్పుడు జరిగిన చరిత్ర ఏమిటో తెలుసా? తాను పొందబోయే స్వాస్థ్యం దేవుడు అతనికి ఇవ్వటానికి పరుగులు తీస్తూ జీవితకాలం అపవిత్రతను, చెడు సహవాసాన్ని, వ్యర్థమైన దానిని, తనను నాశనం చేసే సహవాసాన్ని, లక్షణాలన్నీ తోలివేశాడు. ఆ తరువాత దీవెనలకు వారసులుగా మారడానికి అగ్ని దిగిరాబోయింది. ఇప్పుడు ఆ వాక్యం చదవండి. రాజుతున్న పొయ్యి, అగ్ని జ్వాలలు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. నీ వర్పించిన సమర్పణ మీద, నీ సమర్పణ జీవితం మీద, నీ జీవితం సమర్పించావు, నీ బిడ్డలను సమర్పించావు, నీ దేహాన్ని సమర్పించావు, నీ జీవితమే దేవునికి కానుక అయిపోయావు. ఈ రోజున గద్దలు నిన్ను తాకకుండా దేవుడు కాపాడునగాక, గద్దలు తోలివేయబడునగాక, గద్దలను ఆవరించకూడనట్లుగా ప్రతి చీకటి శక్తి యేసునామమున లయపరచబడునగాక. ఈ సంఘ సహవాస కూడికలో చివరిగా నేను చెప్పగలిగిన మాట, అగ్ని రగలాలి,
అగ్ని రగలాలి, అగ్ని రగలాలి, అగ్ని రగలాలి. అది వాటి మధ్యలో నడిచిపోయాను. ఏ పొయ్యి? రాల్చున్న పొయ్యి ఎప్పుడు ఉంటుంది? అన్నం కూర అయిపోయినాక పొయ్యి రాజుతూ ఉంటుందా? మాట్లాడరే. రాజుతున్న పొయ్యి మొదట్లోనే రాజుతూ రగులుతూ ఉంటుంది. మనం వంట మొదలు పెట్టగానే పొయ్యి అంటేస్తాం, అది రాగులుతూ రగులుతూ 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 ఉంటుంది. ఇక తర్వాత పైన వంటకాలన్నీ జరిగేదాకా మండుతూ ఉంటుంది, ఆరిపోతుందా? నీ ఆత్మీయ జీవితంలో గమనించాల్సింది ఏమిటంటే, నువ్వు రగులుతున్న అప్పుడే మొదలుపెట్టి రాజబెట్టుతున్న పొయ్యిలాగా మొదలయ్యింది నీ జీవితం. 25 సంవత్సరాలు నీ మంట అధికమవునుగాక, నీ ప్రకాశమానం ప్రకాశించునుగాక, అగ్ని అభిషేకం చేత మీరు నింపబడుదురుగాక, అన్య భాషల చేత మీరు మాట్లాడుదురుగాక, కృపావరాల చేత నింపబడుదురుగాక. నేను నా దేవుని బట్టి చెప్పగలను, రగులుతున్న పొయ్యి, రగులుతున్న పొయ్యి, రగులుతున్న పొయ్యి, రగులుతున్న ఈ పొయ్యిలో ఉన్న ఈ సంఘ సమూహం ప్రజ్వరిల్లునగాక, మంట పెరుగునగాక, అభిషేకం విస్తరించునగాక, అన్యులు సహితం దేవుని వెలుగు చూసేట్టుగా, అద్భుతాలు జరిగేట్టుగా ఈ పరిచర్యలన్నీ బగ 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 మండునగాక, ఆత్మదేవుని కార్యాలు మొదలవునగాక. ఈ ముగింపు సభలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి. అబ్రహాము ఎలాంటి వాడో తెలుసా? తన జీవితంలో సమర్పణ ప్రారంభించింది. అగ్ని రగిలినట్టు రగిలి 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 ఎంత దారుణమైన పరిస్థితుల్లోనైనా మంట మండుతూనే తన జీవితాన్ని అర్పణ దర్శనాన్ని ముగించాడుగా. ఈ రాత్రి సేవకుడుగా చెబుతున్న అగ్ని రగులునుగాక, అగ్ని రగులునుగాక. రగిలిన అగ్ని నడవాలట, అది గొప్ప విషయం. చదవండి మన తర్వాత వాక్యం. కనబడి నడిచిపోయే అగ్ని, నిలిచిపోయే అగ్ని. ఇది కూడా గమనించండి. నిలిచిపోయే అగ్ని, లైట్ వేసారా? లైట్ వేయగానే లైట్ వెలుగుద్దా? అది ఫ్యాన్ వేసారా? ఫ్యాన్ ఏం చేస్తుంది? ఇటు అడుగుతారు. లైట్ కదులుద్దా? ఫ్యాన్ కదులుద్దా? కరెంట్ ఒకటే, అభిషేకం ఒకటే. నేనండి 15 ఏళ్ల శాతం అభిషేకించబడ్డాను. పాపం అదేమిటో కానీ కదిలే పని ఉండదు, ఎదిగే పని ఉండదు, ఒరిజిల్లే పని ఉండదు, ప్రకాశించే పని ఉండదు, మండే పని ఉండదు, మంట ఇంకొకటి తగిలే పని లేదు. ఆ మంట నీలో రాదు, పురుగులు నీ దగ్గరకు వస్తానే ఉంటాయి. నువ్వెవరవో తెలుసా? నడవగలిగిన జ్వాలలాగా నా దేవుడు సంచరిస్తున్నాడు. సంఘాలలో ఈ కార్యం ఈ 2025లో జరగబోతా ఉంది. మీ సంఘాల్లో అగ్ని సంచరించబోతా ఉంది. ఆయన నడవబోతా ఉన్నాడు. అగ్ని చేత కాల్చబడుదురుగాక. నడుస్తున్న అగ్ని, నడుస్తున్న అగ్ని, నడుస్తున్న అగ్ని. ఎంత చక్కగా రాయబడింది. ఎంతకీ ఎక్కడ నడిచిందట? చదవండి, అక్కడ వాక్యం రాశాడుగా. ఖండముల మధ్య. అందరు ఆమెన్ అన్నాడు. చివరి మాట చెబుతాను, తలపైకి ఎత్తండి. ఎక్కడ నడవాలి? మళ్ళా గొర్రె పిల్లలు తెచ్చాడు ఆయన. 2 ఖండించాడు, 2 అక్కడ పెట్టాడు, 4 తెచ్చాడు, బట్టి ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు అగ్ని దీని మీద నడవాలా, దీని మీద నడవాలా? 2 బతికున్నాయి, అక్కడ ఉన్నాయండి గొర్రెలు. 2 చంపబడి ఇక్కడ ఉన్నాయి. 2 పావురాలు ఇక్కడ చంపబడ్డాయి, 2 ముక్కలు చేయబడ్డాయి, 2 పావురాలు అక్కడ ఉన్నాయి. అగ్ని ఇప్పుడు ఎక్కడ నడవాలి? నా తిరిగి అర్థం కావట్లేదు. ఇక్కడికి కత్తిరించబడిన వాటి మీదే తిరుగుద్ది. బతికుంది అక్కడ కొన్ని. అగ్ని పరిగెత్తుకుంటా వెళ్ళి అది కొమ్ములు ఆడిస్తుంటే, తోక ఆడిస్తుంటే, కాలు దాడిస్తుంటే అక్కడికి వెళ్ళదు. ఎక్కడ కత్తిరించబడుతుందో అక్కడికే వస్తుంది. ఈ రోజులు బాగా గమనించండి. నీ ఖండించబడిన జీవితం దేవునికి ఇష్టం, మొక్కలు చేయబడిన నీ జీవితం దేవునికి ఇష్టం. నీ అగ్ని చేత తాకబడాలి, అగ్ని నీ మధ్యలో సంచరించాలి, అగ్నితో నీవు తాకబడాలి. ఎప్పుడో తెలుసా? నీ సమర్పణ. ఖండించిన వాటి మధ్య. అందరూ మాట చెప్పండి, మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. ఖండించిన తర్వాత 2 ముక్కలు అయ్యాయి. కళ్ళు తెరుస్తుందా? ఖండించిన తర్వాత తోక ఆడిస్తుందా? ఖండించిన తర్వాత కొమ్ములు ఆడిస్తుందా? ఖండించిన తర్వాత ఏముండదు. నీ సమర్పణ అగ్నికి ముడిపెట్టాడు. ఈ రోజున నువ్వు ఖండించబడినంత కాలం, మొక్కలు చేయబడినంత కాలం, లోబడినంత కాలం, దిద్దబడినంత కాలం, నువ్వు సరి చేయబడినంత కాలం, నేను ఇక ఎవరినో తెలుసా? జీవించువాడను నేను కాను. యేసే నా యందు జీవిస్తున్నాడు, నేను చచ్చిన వాడను.
నేను చచ్చిన వాడను, అగ్ని దిగి వచ్చునగాక, అగ్ని మంట మండునగాక, అగ్ని రగులునగాక, అగ్ని అభిషేకించునగాక, అగ్ని ఉజ్వలతో నేను లేపి నిలబెట్టునగాక. ఈరోజు అగ్ని చేత మీరు నింపబడాలి. మీ తండ్రి అయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకొనండి. మీ తండ్రి అయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకొనండి. దేని కొరకు? తాను పొందబోతున్న స్వాస్థ్యం కొరకు బయలుదేరాడు. తర్వాత హెబ్రీ పత్రిక చివరి కొంచెం అధ్యాయాల కిందకి వెళ్ళాక పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశాడు. దాన్ని పొంది దానిలో అనుభూతిని అనుభవిస్తూ వచ్చాడు. ఈరోజు ఒక సేవకుడిగా ఈ ప్రసంగాన్ని ముగిస్తూ దేవుని మాటలు చెప్పే ఈ చివరి మాటలు ఏమిటో తెలుసా? నీ జీవితంలో ఈ సంవత్సర దీవెనలు నీ సొంతం కావాలి. దేవుని ప్రణాళిక అంతా ఈ సంవత్సరం నువ్వు గుర్తుపట్టగలగాలి. దేవుని సంకల్పం అంతా నీ పట్ల నెరవేర్చబడాలి. దాని కొరకు పరిగెత్తాలి. అన్నిటికంటే స్వాస్థ్యం పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని మనం పొందబోతా ఉన్నాం. ఆ స్వాస్థ్యం పునాదుల పట్టణం, తేజోవాసుల స్వాస్థ్యం, రాత్రి లేని రాజ్యం, ఆయనతో సదాకాలం ఉండే గొప్ప భాగ్యం. ఆ స్వాస్థ్యం పొందాలి అనుకుంటే ఈ రోజున నీ తండ్రి అయిన అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఒక్క క్షణం ఆగి ఎవరికి వాళ్ళు, నేను యువతలకు నడిపించబడ్డానా తండ్రి ద్వారా, ఇంకా అవతలే ఉన్నానా? బాగా ఆలోచించండి. మీ వ్యక్తిగత జీవితంలో మనం చాలాసార్లు దైవ దీవులకు దూరం అయిపోతున్నాం. ఎందుకో ఈ సంవత్సరం సహవాస కూడికల్లో 2025 సంవత్సరం నీకు దీవెనకరంగా మారునగాక. ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉండునగాక. గద్దలు దూరం అయిపోవునగాక. గద్దలను తోలవేసే జ్ఞానం ఉండునగాక. గద్దలు రాకుండా వారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించుదువుగాక. ఏది సాతాను శక్తులను ఆవరించకుండా ప్రార్థనాత్మతో మీరు నడిపించబడుదురుగాక. నీ సమర్పణలో అగ్ని నిలుచునగాక. నీ సమర్పణలో అగ్ని నడుచునగాక. నీ సమర్పణ అగ్ని రెట్టింపు చేయునగాక. ఇక మీదట మీ కార్యక్రమాలు, మీ కుటుంబాలు, మీ భవిష్యత్తు, మీ పిల్లలు, మీ సేవా రంగాలు ఈ రోజు నుంచి అద్భుతంగా మలుపు తిప్పబడబోతున్నాయి. ఆశీర్వాదమైన కార్యాలు జరిపించబడబోతున్న వేళ ఒక్క క్షణం, ప్రభువా నాకు నీవు ఇచ్చిన ఈ పిలుపును బట్టి ఇక మీదట నా అర్పణలో అగ్ని నడవాలి, గద్దలు దూరం అయిపోవాలి అని ఆశించేవాడు ఒకసారి లేచి నిలబడతారా? అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. నిలబడిన వాళ్ళంతా బయట ఉన్న సహోదరి సహోదరులు కూడా ఒక క్షణం లేచి నిలబడండి. అందరూ కళ్ళు మొయ్యండి. అందరూ కళ్ళు మొయ్యండి. జీవాధిపతి నీ పాదాలకు వందనాలయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు. మీరు చేసిన మేలు కొరకు వందనాలు, చూపిన కృప కొరకు వందనాలు. ఈ సహవాస కూడికలలో ఈ చివరి రాత్రి ఊహకు మించి గొప్ప కార్యాన్ని చేసేవయ్యా. అనేకులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ వాక్కు కొరకు ఆశతో ఎదురు చూడగా ప్రజల హృదయాభిలాషను గుర్తించిన దేవుడు ఈ రాత్రి ఆత్మీయ తండ్రిని ప్రభువా మీరు బలపరిచి మీ దాసుని ముఖాంతరములో నుండి ప్రజలతో బహుతేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రజలను మీరు దర్శించినందుకు స్తోత్రం. ప్రజలను మీరు విడిపించినందుకు స్తోత్రం. ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పును కలుగజేసినందుకు స్తోత్రం. ప్రజలు చేతుల పైకెత్తి వారి జీవితాన్ని సమర్పించుకునే కార్యాన్ని రాత్రి జరిగించినందుకు స్తోత్రం. ప్రజలను మీరు కనికరించినందుకు వందనాలయ్యా. ఇక మీదట నీవు మాకు అనుగ్రహించే స్వాస్థ్యం కొరకు ఆశతో మేము ఎదురు చూడాలి, పయనించాలి, అడుగులు వేయగలగాలి. ఈ రాత్రి వినిన వాక్య ప్రకారం ప్రతి వారు జీవించగలగాలయ్యా. అట్టి కృపను మీరు దయచేయుచున్నందుకు వందనాలు. ఆ యొక్క మరింత ఆరోగ్యాన్ని, కృపను, కాపుదలని, ఆయుష్ను ఇంకా మీరు అనుగ్రహించి అనేక జనములకు, జాతులకు ప్రభు ఆశీర్వాదకరముగా మీరు ఇంకను వాడుకోబోతున్నందుకు స్తోత్రాలయ్యా. తండ్రి, పాలు పొందిన సేవకులందరి కొరకు స్తోత్రాలు. ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని ప్రతి వారికి అనుగ్రహించమని యేసు పేరట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు క్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, ఆయన సన్నిధిలో కూడి ప్రార్థించిన మనందరికీ
సకల పరిశుద్ధులకు కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. గట్టిగా ఆమేన్.